హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే కార్న్ఫ్లేక్స్ మిక్చర్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. స్నాక్గా తినేయచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు. 5 నిమిషాలలో చిట్పట్గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు శనగపప్పు నానబెట్టి ఎండబెట్టేసాను. కొంచెం తడి అనేది ఆరిపోతే చాలు, ఇందులోకి బాగుంటుంది. ఇక్కడ తడి మొత్తం ఆరిపోయాక చూపిస్తున్నాను. పప్పుని తడి ఆరిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఒక మిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులోకి ఒక ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించేసుకోవాలి. వీటన్నింటిని ఇలా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలను కూడా బాగా వేయించేసుకోవాలి. ఇందులోకి పల్లీలు అనేది బాగుంటుంది. మీరు కావాలి అంటే 1 కప్పు వరకైనా పల్లీలు తీసేసుకోవచ్చు. ఈ పల్లీలను ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు అనేది బాగా వేగిపోయాయి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటన్నింటిని. తర్వాత ఇదే ఆయిల్లోకి పప్పును కూడా వేసేసి పప్పును కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం బెటర్. ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి పప్పును కూడా. అనేది చక్కగా వేగిపోయాక సేమ్ ప్లేట్లోకి ఈ పప్పును కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఒక మిర్చిని, ఇందులో కట్ చేసుకున్న మిర్చిని, ఆయిల్ ఇప్పుడు అవసరం లేదు, కొంచెం ఆయిల్తోనే ఈ మిర్చిని వేయించేసుకోవచ్చు. మొత్తం ప్యాన్ చల్లారిపోయాక ఇందులోనే నేను ఆనియన్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి మిక్చర్, పల్లీలు, పప్పు వీటన్నింటినీ ఇందులో ఈ ప్యాన్లోనే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్, మిర్చి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పూన్ కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా తీసుకోండి. అలాగే లైట్గా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీకు ధనియాల పౌడర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. కాకపోతే కొంచెం మసాలా ఉంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందని నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఉంటే ఈ స్నాక్ అనేది ఇంకా బాగుంటుంది. ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్నగా తరిగి వేసేసుకో. అరచిక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. నిమ్మరసం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సింపుల్గా చేసుకోవడం.